Welcome to the next lecture of electoral politics. In the previous session, we have discussed what are the elections, how to conduct a fair and what are the basic democratic country should have, basic rules and all we have discussed. In this session, we are going to discuss what is our system, what is our system of elections. అంటే మన ఇండియాలో సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయనేది ఈ లెక్చర్లో చూస్తాం. క్యాన్ వి సే దట్ ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ డెమోక్రటిక్? ఇండియాలో జరుగుతున్న ఎలక్షన్స్ అనేవి డెమోక్రటిక్ అని మనం చెప్పగలమా? టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ లెట్ us లుక్ అట్ హౌ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఇండియా. సో దాన్ని ఆన్సర్ చేయాలంటే మనకి ఇండియాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది ముందు మనం తెలుసుకోవాలి. మన ఇండియాలో ఒకటి లోక్సభ ఉంటుంది, రెండోది విధానసభ. లోక్సభ అంటే పార్లమెంట్, విధానసభ అంటే అసెంబ్లీ, అంటే స్టేట్స్ ఉండే విధానసభ ఆర్ హెల్డ్ రెగ్యులర్లీ ఆఫ్టర్ ఎవ్రీ 5 years. ఎవ్రీ 5 years కి లోక్సభకి ఎలక్షన్స్ జరుగుతాయి, అలాగే విధానసభకి ఎలక్షన్స్ జరుగుతాయి. అయితే ఆఫ్టర్ 5 years ద టర్మ్ ఆఫ్ ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కమ్స్ టు ఎండ్. 5 ఏళ్ల తర్వాత వాళ్ళ యొక్క పవర్ అనేది, అంటే ఆ రిప్రజెంటేటివ్స్ యొక్క పవర్ అనేది ఆగిపోతుంది. ఓకే, వాళ్ళ టర్మ్ అయిపోతుంది. ద లోక్సభ ఆర్ విధానసభ స్టాండ్స్ డిజాల్వ్డ్. అవి డిజాల్వ్ అయిపోతాయి, ఇంకా ఉండవు. The elections are held in all constituencies at same time. సో ఒక విధానసభ ఉందనుకోండి, ఆ విధానసభలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ కి ఒకేసారి ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. ఒక సీట్‌కి ఒకసారి, ఒక సీట్‌కి ఒకసారి చేయరు. విధానసభలో ఎన్నైతే సీట్స్ ఉంటాయో, లేదా లోక్‌సభలో ఎన్నైతే సీట్స్ ఫిల్ చేయాలో ఆ అన్ని సీట్స్‌కి కూడా ఒకేసారి మనం ఎలాగైతే ఎగ్జామ్స్ రాస్తాం కదా! ఐఐటీస్ అన్నిట్లో కలిపి ఐఐటీ ఎగ్జామ్ ఒకసారి రాస్తాం గానీ, ఒక ఐఐటీకి ఒకసారి, లేదా ఇంకో ఐఐటీకి ఒకసారి రాయం కదా! అలాగే ఒక లోక్‌సభలో కూర్చునే అందరి ఆహ్, ఎంపీస్ గాని, అందరు రిప్రజెంటేటివ్స్, లేదా ఒక విధానసభలో కూర్చునే అందరు రిప్రజెంటేటివ్స్‌కి ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఆల్ కాన్స్టిట్యూయెన్సీ సెంటర్. ఐదర్ ఆన్ ద సేమ్ డే ఆర్ వితిన్ ఫ్యూ డేస్. అంటే ఒకేసారి చేయలేకపోవచ్చు. అంటే చాలా ఎక్కువ సీట్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్స్ ఉన్నాయి. 30 సీట్స్‌కి ఒక రోజు, 30 సీట్స్‌కి ఇంకో రోజు, మిగతా 40 సీట్స్‌కి ఒకసారి. అలాగా ఫేజ్డ్ మేనర్‌లో కూడా చేయొచ్చు. ఎలక్షన్స్ అనేవి ఒకేసారి కండక్ట్ చేయడం అంటే ఒకే రోజని కాదు. కొన్ని కొన్ని సార్లు ఐదర్ ఒక రోజులో కూడా అయిపోతాయి, చిన్న స్టేట్స్ అయితే. అదే పెద్ద స్టేట్ అయితే, యూపీ లాంటి స్టేట్ అయితే ఒక రోజులో అవ్వదు. వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్ అయినా అక్కడ కొంచెం గొడవలు ఎక్కువ జరిగే చోట పోలీస్ బందోబస్తు ఎక్కువ చేయాలి కదా! అలాంటి చోట్ల కూడా లిమిటెడ్‌గా పెడతారు. ఒకేసారి అందరికి పోలీస్ బందోబస్తు ఇవ్వలేరు కాబట్టి లిమిటెడ్‌గా కండక్ట్ చేస్తూ కంప్లీట్ చేస్తారు. అలాగా ఈ ఎలక్షన్ అనేది ఒకే రోజులో జరగొచ్చు. లేదంటే ఫేజ్డ్ మేనర్‌లో ఒక 2, 3 ఫేజెస్‌లో జరగొచ్చు. సమ్‌టైమ్ ఎలక్షన్ ఈస్ కండక్టెడ్ ఓన్లీ వన్ కాన్స్టిట్యూయెన్సీ. అంటే ఎప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతదంటే, కాన్ ఏదైనా ఒక కాన్స్టిట్యూయెన్సీలో గెలిచినటువంటి రిప్రజెంటేటివ్ అనే వాడు రిజైన్ చేయొచ్చు, లేదా చనిపోవచ్చు. సో, అలాంటప్పుడు ఆ ఒక్క కాన్స్టిట్యూయెన్సీ‌కే రీ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి తప్ప మిగతా వాటికి కండక్ట్ చేయక్కర్లే కదా! మిగతా వాటన్నిటికి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో, ఆ ఒక్క వేకెన్సీ క్రియేట్ అయింది ఐదర్ బై డెత్ ఆర్ రిజిగ్నేషన్ ఆఫ్ ద మెంబర్. సో, దిస్ ఈస్ కాల్డ్ బై ఎలక్షన్. దాన్ని మనం ఏమంటాం? బై ఎలక్షన్ అంటాము. సో, ఈ చాప్టర్‌లో మనం జనరల్ ఎలక్షన్స్, అంటే ఒకేసారి జరుగుతాయి కదా! అందరిని సెలెక్ట్ చేసుకోవడానికి, దాని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఎలక్టోరల్ కాన్స్టిట్యూయెన్సీస్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు ఫస్ట్ లెక్చర్‌లో చెప్పినట్టు, దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ల్యాండ్. India is divided into different pieces of land and each piece is considered as a constituency. You read about the peoples of Haryana. So, హర్యానా పీపుల్ గురించి మనం పేపర్ ఆర్టికల్ చదివాం కదా! అందులో 90 ఎమ్మెల్యేస్ ఎలక్ట్ అయ్యారు. ఓకే. యూ మే హావ్ వండర్డ్ హౌ దే డిడ్ థట్. డిడ్ ఎవ్రీ పర్సన్ ఇన్ హర్యానా వోట్ ఫర్ 90 ఎమ్మెల్యేస్? అంటే ఇప్పుడు ఈ హర్యానాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఈ 90 ఎమ్మెల్యేస్‌కి ఓటేసాడా? లేదా? యూ పెర్హాప్స్ నో దట్ దిస్ ఈస్ నాట్ ద కేస్. సో, మనకు ఆల్రెడీ తెలుసు. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ ముందు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్‌లో మీరు చూస్తే, కాన్స్టిట్యూయెన్సీ అనేది ఒకటి ఉంటుంది. దాని నుంచి ఒక రిప్రజెంటేటివ్ వస్తాడు కాబట్టి, ఆ కాన్స్టిట్యూయెన్సీలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే ఆ రిప్రజెంటేటివ్‌కి ఓటేస్తారు. పక్క కాన్స్టిట్యూయెన్సీలో ఉన్న లీడర్‌కి మనం ఓట్ చేయక్కర్లేదు. ఆ కాన్స్టిట్యూయెన్సీలో ఉన్నటువంటి పీపుల్ ఓట్ చేస్తారు. So the country is divided into different areas for purpose of election. As I already told you, country is divided into different pieces rather. Each piece is considered as a constituency. These areas are called electoral constituencies. వాటిని మనం ఎలక్టోరల్ కాన్స్టిట్యూయెన్సీస్ అంటాము.
ద ఓటర్స్ హూ లివ్ ఇన్ దిస్ ఏరియా ఎలెక్ట్ వన్ రిప్రజెంటేటివ్. ఆ ఓటర్స్ ఎవరైతే అక్కడ బతుకుతున్నారో వాళ్ళందరూ కలిపి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్‌ని వాళ్ళు ఎంచుకుంటారు. ఓకే. ఫర్ లోక్‌సభ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ ఇట్స్ డివైడెడ్ ఇంటూ 543 కాన్స్టిట్యూయెన్సీస్. సో, లోక్‌సభకొచ్చేసరికి కంట్రీ అనేది 543 కాన్స్టిట్యూయెన్సీస్‌లోకి 543 పార్ట్స్ చేశారు. 543 మెంబర్స్ వస్తారు. ద రిప్రజెంటేటివ్ ఎలక్టెడ్ ఫ్రమ్ ఈచ్ కాన్స్టిట్యూయెన్సీ ఈస్ కాల్డ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంటే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ గూడా. లోక్‌సభకి వెళ్ళే వాళ్ళని మనం ఏమంటాం? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వాళ్ళు పార్లమెంట్‌కి వెళ్తారు. అక్కడ కూర్చుంటారు కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎంపీ, సింపుల్ షార్ట్‌కట్ లో దట్ ఈస్ కాల్డ్ as ఎంపీ. ఓకే. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎంపీ. So one of the features of democratic election is that every vote shall have equal value. సో డెమోక్రసీలో ఎప్పుడు కూడా వన్ ఓట్ వన్ వాల్యూ, అంతే కదా. సో వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ డెమోక్రటిక్ ఎలక్షన్ ఏంటి? ఎవ్రీ ఓట్ హ్యాస్ ఈక్వల్ వాల్యూ కదా. కాబట్టి మనం కాన్స్టిట్యుయెన్సీస్ ఎలా తయారు చేస్తామంటే ఏదో ఈక్వల్ పీసెస్ కింద మనం కట్ చేయము. పీపుల్ బట్టి అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రజలు వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పీపుల్ ఉన్నారు మొత్తం స్టేట్‌లో. అప్పుడు మీరు 1 lakh చొప్పున ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీని విడగొడతారు. ఒక కాన్స్టిట్యుయెన్సీ పెద్దదవ్వచ్చు. ఒక కాన్స్టిట్యుయెన్సీ ఏరియా వైస్ చిన్నదవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఉంది. ఏదైనా ఒక సిటీలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ చిన్న పీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ ఏరియా తక్కువ ఉన్నా కూడా జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి సో అక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కువ కావాలి. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీ డివిజన్‌లో మనం పీపుల్ వాల్యూ ఈక్వల్ చేయాలి. ఆల్‌మోస్ట్ ఎగ్జాక్ట్‌గా కాదు గానీ నియర్ బై ఉండాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఏమో 5,00,000 మంది పెట్టేసి ప్రజల్ని, ఇంకో కాన్స్టిట్యుయెన్సీ 1,00,000 పెడితే దట్ ఈస్ నాట్ ఎ ఫెయిర్ డివిజన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ. సో, కాన్స్టిట్యుయెన్సీని డివైడ్ చేసేటప్పుడు యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ ఎవరీ కాన్స్టిట్యుయెన్సీ షుడ్ హావ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఓట్స్. ఓకే. That is why our constitution requires that each constitution should have roughly equal population. So అదే చెప్పాను కదా ఇప్పుడు. సో the same point is written here. Similarly, each state is divided into a specific number of assembly constituencies. ఎలాగైతే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయో 543, అలాగే ప్రతి స్టేట్ లో కూడా అసెంబ్లీకి వెళ్ళే లీడర్స్ ఉంటారు. వాళ్ళందరి కోసం ఒక్కొక్క అసెంబ్లీకి వెళ్ళే ఒక్కొక్క లీడర్, ఒక్కొక్క రిప్రజెంటేటివ్ కోసం ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ అనేది ఉంటుంది. ఓకే. ఈచ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వితిన్ ఇట్స్ సెవరల్ అసెంబ్లీ. ఒక పార్లమెంటరీ అంటే ఏంటి? వాడు ఇండియా మొత్తానికి ఉన్న పార్లమెంట్‌కి వెళ్తాడు. ఇండియా అంతా మొత్తానికి పార్లమెంట్‌కి వెళ్తాడు. కాబట్టి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పెద్దగా ఉంటుంది. ఒకే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మనకి చిన్న చిన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. అంటే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మామూలుగా యావరేజ్‌గా అయితే 4-5 ఎమ్మెల్యేస్ వస్తారు. అంటే 4-5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కలిపితే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీ. 4-5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కలిపితే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా. 4-5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కలిపితే ఒక పార్లమెంటరీ. కాబట్టి సో, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అనేది కాస్త పెద్దగా ఉంటుంది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కన్నా. ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ ఫర్ పంచాయత్, మున్సిపాలిటీ ఎలక్షన్. సో, పంచాయత్ ఉందనుకోండి. సో, పంచాయతీ ఏదైతే దాని బౌండరీ, ఆ పంచాయతీ గ్రామానికి ఒక బౌండరీ ఉంటుంది కదా. ఆ బౌండరీ ఈజ్ ఇట్స్ కాన్స్టిట్యుయెన్సీ. అదే మున్సిపాలిటీకి ఒక బౌండరీ ఉంటుంది కదా. సో, ఇది మున్సిపాలిటీ. విశాఖపట్నం మున్సిపాలిటీ ఎక్కడ దాకా దాని బౌండరీ ఉంటుందో అది దాని యొక్క కాన్స్టిట్యుయెన్సీ. ఒక వార్డ్ ఉంటుంది. ఆ వార్డ్‌కి ఒక బౌండరీ ఉంటుంది. ఆ వార్డ్ వరకు ఒక మెంబర్ వస్తారు. దోస్ ఆర్ కాల్డ్ వార్డ్ మెంబర్స్. సో, ఆ రకంగా మనకి ప్రతిదానికి ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీలోనే ఆ లీడర్ యొక్క ఓటర్స్ ఉంటారు. వాళ్ళు ఓట్ చేస్తారు. ఆ లీడర్ అనేవాడు ఆ బౌండరీకి చెందినటువంటి రిప్రజెంటేటివ్ అవుతాడు. ఆర్ వి క్లియర్? సో, నౌ సమ్‌టైమ్స్ దీస్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ కౌంటెడ్ యాస్ సీట్స్. అదే చెప్పాను కదా. ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వెళ్లి అసెంబ్లీలో ఉన్న సీట్‌లో కూర్చుంటాడు. కాబట్టి ఒక సీట్‌కి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది అని కూడా కొన్నిసార్లు ఈ కాన్స్టిట్యుయెన్సీ‌నే సీట్స్‌గా కూడా చెప్తారు. ఎందుకంటే ఒక సీటు వాళ్ళకి అసెంబ్లీలో ఉంటుంది. లేదా లోక్‌సభలో ఉంటుంది.
సో 60 సీట్స్ లోక్‌దల్ విన్స్ 60 సీట్స్ అన్నారు. 60 సీట్స్ అంటే ఎక్కడ ఈ 60 రిప్రజెంటేటివ్స్ వెళ్లి అసెంబ్లీలో కూర్చునే సీట్స్. ఇట్ మీన్స్ దట్ ఏ క్యాండిడేట్ ఆఫ్ లోక్‌దల్ వన్ 60 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ 60 సీట్స్ అంటే సింపుల్‌గా 60 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ ఆయన గెలిచాడు. ఆయనకి 60 ఎమ్మెల్యేస్ ఉన్నారు స్టేట్ అసెంబ్లీలో. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గివింగ్ ద అండర్‌స్టాండింగ్. ఇక్కడ చూస్తే మీకు గుల్బర్గా లోక్‌సభ కాన్స్టిట్యూయెన్సీ దీస్ ఆర్ ద అసెంబ్లీ. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా. సో గుల్బర్గా రూరల్ ఎస్సీ, గుల్బర్గా ఉత్తర్, ఓకే, గుల్బర్గా దక్షిణ్, అఫ్జల్పూర్, జేవరా. సో ఒక గుల్బర్గా లోక్సభ కాన్స్టిట్యూయెన్సీలో మన మొత్తం ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ కలిపితే ఒక లోక్సభ కాన్స్టిట్యూయెన్సీ అయ్యింది. అలాగే మీరిక్కడ దీస్ ఆర్ ద గుల్బర్గా డిస్ట్రిక్ట్స్ ఇన్ కర్ణాటక. ఈ రకంగా మనం బౌండరీస్ అంటే ఒక్కొక్క బౌండరీ, వై దిస్ బౌండరీ ఇస్ కాల్డ్ గుల్బర్గా లోక్సభ కాన్స్టిట్యూయెన్సీ. నాట్ యాజ్ ద సేమ్ యాజ్ ద డిస్ట్రిక్ట్ బౌండరీ ఆఫ్ గుల్బర్గా. సో డిస్ట్రిక్ట్ బౌండరీలో ఎందుకు లేదు అంటే చెప్పాను కదా, ఇది డిస్ట్రిక్ట్స్ వైజ్ ఉండదు, పాపులేషన్ వైజ్ ఉంటుంది. సో పాపులేషన్ ఈక్వల్‌గా డివైడ్ చేయడం మాత్రమే ఇక్కడ క్రైటీరియా తప్ప డిస్ట్రిక్ట్స్ లెక్కలో తీసుకోవడం అట్లా ఉండదు. సో ఒక డిస్ట్రిక్ట్‌లోంచి ఒక ప్లేస్ వస్తుంది. ఇంకో డిస్ట్రిక్ట్‌లోంచి ఇంకో ప్లేస్ వస్తుంది. మొత్తం మీద పాపులేషన్ ఈక్వాలిటీ మీద డివిజన్ జరుగుతుంది తప్ప డిస్ట్రిక్ట్స్ డివిజన్ అనేది మనం చూడము. ఓకే. ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక లోక్‌సభ కాన్స్టిట్యూయెన్సీలో బోలెడన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ ఉంటాయి. ఆల్రెడీ లెక్క పెట్టాం మనం 8 వచ్చాయి. 8 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ వచ్చాయి ఇక్కడ. ఓకే. నౌ రిజర్వ్డ్ కాన్స్టిట్యూయెన్సీస్. ఇక్కడ మీరు చూస్తే మీకు అక్కడ ప్రీవియస్ ఇమేజ్‌లో ఎస్సీ బ్రాకెట్‌లో రాశారు. ఓకే. ఇక్కడ మీరు బ్రాకెట్‌లో చూస్తే గనుక దేర్ ఈస్ రిటన్ లైక్ దిస్ ఎస్సీ. ఇక్కడ కూడా ఎస్సీ, రూరల్ ఎస్సీ, చిత్రాపూర్ ఎస్సీ. ఇది అంటే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వచ్చినటువంటి పర్సన్ మాత్రమే ఇక్కడ కంటెంట్ చేయాలి. షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వచ్చినటువంటి పర్సన్ మాత్రమే ఇక్కడ కంటెంట్ చేయాలి అనేది రూల్ అన్నమాట. అయితే ఈ యాక్చువల్లీ కాన్స్టిట్యూయెన్సీ రాసినప్పుడు అంబేద్కర్ గారికి, గాంధీ గారికి ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే అంబేద్కర్ గారు ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు ఎస్టీస్ అందరూ గూడా కలిసి ఎస్టీస్‌కి ఓటేసేలాగా, ఎస్సీస్ అందరూ కలిసి ఎస్సీస్‌కి ఓటేసేలాగా, ఆ రకంగా దేర్ ఓన్ రిప్రజెంటేటివ్‌ని ఆ ఓటర్స్ ఎంచుకునేలాగా కాన్స్టిట్యూయెన్సీలో మనం వెసులుబాటు దట్ దట్ కైండ్ ఆఫ్ ఇది పెట్టాలని జెప్పి అంబేద్కర్ గారు అడుగుతారు. అడిగినప్పుడు గాంధీ గారు ఏం జెప్తారంటే, "దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. ఇప్పుడు మనం అలా గనక చేస్తే యూ హ్యావ్ స్టార్టెడ్ డివైడింగ్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కాస్ట్. సో దట్ కాజెస్ సోషల్ డివిజన్. దట్ రాకూడదు. కాబట్టి ఇఫ్ యూ డూ దట్." గాంధీ గారు యాక్చువల్లీ కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీలో లేరు కదా! మరి ఆయన ఏం చేశారంటే, మీరు గనుక ఆ పని చేస్తే నేను హంగర్ స్ట్రైక్ చేస్తాను అంటిల్ మై డెత్. చచ్చిపోయేదాకా నేను అదే నేను ఇచ్చేస్తాను. నిరాహార దీక్ష చేస్తాను. చచ్చిపోయేదాకా అయినా ఉంటాను గానీ, ఈ యొక్క రూల్‌ని నేను యాక్సెప్ట్ చేయను. అంటే ఇప్పుడు ఎస్టీస్ అందరూ ఎస్టీకి ఓటేసుకొని, ముస్లిమ్స్ అందరూ ముస్లిమ్స్‌కి ఓటేసుకుంటే, మరి ఎలాగమ్మా మనకి మైనారిటీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది? మైనారిటీ ఇప్పుడేమైంది? నువ్వొక హిందూ రిప్రజెంటేటివ్ పెట్టినా గూడా వాడికి ముస్లిం ఓట్స్ ఉంటేనే గదా! వాడు ముస్లిమ్స్ గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ కలిపి ముస్లిమ్స్‌నే ఓట్ జేసుకొని, లేతే ఎస్టీస్ అందరూ కలిపి ఎస్టీస్‌కే ఓట్ జేసుకుంటే, అప్పుడు వాళ్ళని ఎందుకు వీళ్ళు పట్టించుకుంటారు? మైనారిటీస్‌ని ఎందుకు పట్టించుకుంటారు? పట్టించుకోరు గదా! కాబట్టి అట్లా ఉండొద్దు. ఆయనేం జెప్పారంటే గాంధీ గారు, rather you can reserve a constituency for a person, but in that constituency there may be all the category of people elects the representative, but the representative will belong to some community so that we can promote that community. అంటే మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరు రిప్రజెంటేటివ్‌ని కావాలంటే ఒక కమ్యూనిటీ పెట్టుకోండి. కానీ ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్‌ని ఎన్నుకోవడానికి ఎనీ కమ్యూనిటీ పీపుల్ కెన్ ఎలెక్ట్ హిమ్. సో అక్కడ ఆ వెసులుబాటు అంటే దో ద కాన్స్టిట్యూయెన్సీ మే బి ఏ ఎస్సీ కాన్స్టిట్యూయెన్సీ. ఇన్ దట్ కాన్స్టిట్యూయెన్సీ దేర్ విల్ బి ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వోట్ హిమ్. ఓకే. సో ఈ రకంగా జస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే
రిజర్వేషన్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి అంటే వాళ్ళని ప్రమోట్ చేయాలి. లేదు ఈ రిజర్వేషన్ గనుక లేకపోతే ఏమవుతుంది? అసలు వాళ్ళు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకుండా అయిపోతుంది. వాళ్ళు జనరల్‌గా పొలిటికల్‌గా రిప్రజెంట్ చేసుకోలేరు కాబట్టే వాళ్ళకి రిజర్వేషన్. వాళ్ళు వెనకబడిపోయిందెందుకు? దే డోంట్ నో హౌ టు రిప్రజెంట్. సో, దే ఆర్ బీయింగ్ డామినేటెడ్ బై అదర్ పీపుల్. సోషల్లీ డిస్క్రిమినేట్ అయ్యారు గాబట్టి, వాళ్ళకి రిజర్వ్ చేయకపోతే వాళ్ళు రాలేరు. కాబట్టి సమ్ ప్లేసెస్ యూ మస్ట్ ప్రిజర్వ్ ఫర్ ద వీకర్ సెక్షన్స్ అండ్ డిస్క్రిమినేటెడ్ పీపుల్ ఇన్ ద పాస్ట్. సో, అందుకోసం రిజర్వేషన్ అనేది పెడతారు. ఓకే. సో, ఆ పర్టిక్యులర్ కాన్స్టిట్యూయెన్సీలో ఆ పర్టిక్యులర్ కేటగరీ పీపుల్ మాత్రమే నిలబడాలి. ద కాన్స్టిట్యూషన్ మే హౌఎవర్ వరీడ్ ఇన్ ఓపెన్ ఎలక్టోరల్ కాంపిటీషన్. అదే ఇప్పుడు చెప్పింది ఇక్కడంతా సెర్టైన్ వీకర్ సెక్షన్స్ మే నాట్ స్టాండ్ ఏ గుడ్ ఛాన్స్. మనం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నాం గదా! అందరికి ఫ్రీగా ఛాన్స్ రావాలి గదా! కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ రాదేమో అని ముందుగుండానే వాళ్ళకి రిజర్వ్ చేస్తే అట్‌లీస్ట్ వాళ్ళు ముందుకొస్తారు, చేస్తారండి. దే మే నాట్ హావ్ ఎ రిక్వైర్డ్ రిసోర్సెస్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు. కాంటాక్ట్స్ టు కంటెస్ట్. కంటెస్ట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి కాంటాక్ట్స్ ఉండవు. సో, వీళ్ళకి కంటెంట్ చేయడానికి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. ఓకే. సో, కాబట్టి ఆహ్, వీళ్ళకి సెపరేట్‌గా ఇప్పుడు క్రియేట్ చేయకపోతే ఆపర్చునిటీ దే కెనాట్ కమ్ ఫార్వర్డ్ అని ఈ యొక్క రిజర్వేషన్ అనేది పెట్టారు. దోస్ హూ ఆర్ ఇన్‌ఫ్లూయెన్షియల్ అండ్ రిసోర్స్‌ఫుల్ మే ప్రివెంట్ దెమ్. చెప్పాను గదా! అంతా ఎలా ఉంటుంది ఇప్పుడు ఎవడికి పవర్ అందరికి కావాలి గదా! సో, వీకర్ పీపుల్‌ని ఏం చేస్తారు తొక్కేసి ఆళ్ళనసలు రానీయకుండా మొత్తం పవర్ ఈళ్ళే చెలాయిస్తారు. అదొక ఫ్యూడల్ సిస్టమ్ అయిపోతుంది. కాబట్టి అందుకోసం వీళ్ళకి సెపరేట్‌గా రిజర్వేషన్స్ అనేవి క్రియేట్ చేశారు. ఇఫ్ దట్ హ్యాపెన్స్ అవర్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ వుడ్ డిప్రైవ్ ద వాయిస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ సెక్షన్. సో, అందుకు ఆ రిజర్వేషన్ లేకపోతే సిగ్నిఫికెంట్ పీపుల్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంక వాళ్ళు రిప్రజెంట్ చేయలేరు గదా! వాళ్ళకి నాలెడ్జ్ లేదు. రిసోర్సెస్ లేవు. మనీ లేదు. యాక్సెసిబిలిటీ లేదు. వాళ్ళకి తెలీదు ఎలా కంటెస్ట్ చేయాలో. మరి అలాంటి సినారియోలో ఇప్పటికి తెలీదండి. ఇప్పటికి తెలీదు. కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఇప్పుడు మీకు లైక్ ఎక్కడైతే ఏజెన్సీస్ ఉంటాయో, అక్కడ పీపుల్‌కి దే డోంట్ నో హౌ టు వోట్, హౌ టు ఎలక్ట్ అండ్ వాట్ దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద పాలిటిక్స్. వాళ్ళెక్కడో కొండల్లో బతుకుతారు. వాళ్ళసలు ఈ ఎలక్షన్స్ అంటే ఏంటో తెలీదు. అసలు వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నామో తెలియని పీపుల్ గూడా ఉన్నారు ఇప్పటికి. ఓకే. One small story I will share with you in this context. One day, what happened in some area, I don't know what is the area, a ship was sink. ఒక షిప్ పడవ బోల్తా పడిపోయింది. బోల్తా పడిపోతే ఒక మనిషి డేర్ చేసి ఒక ట్రైబల్ పర్సన్ డేర్ చేసి వాళ్ళందరినీ కాపాడతాడనమాట. ఆ ట్రైబ్‌కి వాడికి సాహస సమ్ కైండ్ ఆఫ్ మెడల్ ఇస్తారు ఇండియన్ గవర్నమెంట్. ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆహ్, ఆయనకో మెడల్ వచ్చింది. అయితే ఆ తర్వాత సమ్ టీవీ పీపుల్ వెంట్ టు హిమ్ అండ్ ఇంటర్వ్యూ చేయడానికెళ్లారు. మీకు ఈ మెడల్ వచ్చింది. మీరు ప్రెసిడెంట్ చేతుల మీదుగా తీసుకోబోతున్నారు. మీకెలా ఉంది అంటే అసలు ప్రెసిడెంట్ ఏంటి? ఏముంటారు? ఎక్కడుంటారు ఆయన? ఎవరు ఆయన? ప్రెసిడెంట్ అంటే ఏంటి? అదేంటండి ఇండియాకో ప్రెసిడెంట్ ఉంటారు గదా! ఇండియా ఏంటి? ఎక్కడుందా ఇండియా? సో, హి ఈస్ ఎ పర్సన్ హూ ఈస్ రిసైడింగ్ ఇన్ ఇండియా బట్ హి డోంట్ నో బికాస్ దట్ ఈస్ నాట్ హిస్ మిస్టేక్. హి ఈస్ నాట్ హావింగ్ దట్ రిసోర్సెస్ టు అండర్‌స్టాండ్ వేర్ హి ఈస్. హి మేడ్ హిస్ జాబ్ అండ్ సేవ్డ్ మెనీ లైవ్స్. బట్ హి డోంట్ నో హూ ఈస్ ప్రెసిడెంట్ అంటే ఏంటి? ఆ సిస్టమ్ ఏంటి? అసలు ప్రెసిడెంట్ ఎందుకుంటారు? మన ఏ కంట్రీ పేరేంటి? సో, హి డోంట్ ఈవెన్ నో దిస్. దిస్ వాస్ హ్యాపెండ్ లాంగ్ లాంగ్ ఎగో నాట్ నౌ. ఇప్పుడు అందరికి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి తెలుస్తదేమో గానీ ఇది ఎప్పుడో ఒక 20 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి సీన్ మీకు చెప్తున్నాను నేను. ఓకే. సో, ఆ రకంగా వాళ్ళుండిపోతే మరి వాళ్ళెలాగా మనకి వాళ్ళ రిప్రజెంటేషన్ ఎలా వస్తుంది? వాళ్ళ బాధలు ఎట్లా తెలుస్తాయి? వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ ఎలా తెలుస్తాయి? వితౌట్ గివింగ్ దెమ్ ఏ ఫెయిర్ ఛాన్స్ టు కంటెంట్. దట్ ఈస్ ద రీజన్ వై వి రిజర్వ్ సమ్ కాన్స్టిట్యూయెన్సీస్ ఆన్ ద ఫర్ ద పీపుల్ హూ ఆర్ వీకర్ సెక్షన్స్. సో, ద మేకర్స్ ఆఫ్ థాట్ ఎ స్పెషల్ సిస్టమ్ యాస్ ఐ టోల్డ్ యూ ఇదంతా ఇప్పుడు చెప్పేది అదే ఉంటుంది. So some constitute reserved to who belong to scheduled caste and scheduled tribe. In the SC reserved community constituency, only someone who belongs to scheduled caste can stand for election. ఇదంతా ఆల్రెడీ చెప్పేశాను. ఎస్టీకి అయితే ఎస్టీ can contest an election from the constituency. So in Lok Sabha,
84 seats are reserved. అంటే out of 543, 84 seats are reserved for scheduled caste, 47 for scheduled tribe as on 2019. ఇది పెరగచ్చు ఇప్పటికి. సో 2019 లో ఉన్న పాపులేషన్ బేసిస్ మీద చేసినటువంటి డివిజన్ 84 for SCs, 47 for STs. This number is in proportion of their share of the total population. సో టోటల్ పాపులేషన్ లో వాళ్ళ షేర్ ని తీసి ఆ షేర్ ఉన్న బేసిస్ లో వాళ్ళకి సీట్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, thus the reserved seats for SC and ST do not take away the legitimate share of any group of other social. సో అదర్ సోషల్ గ్రూప్స్ కి మీరు అదేంటి వాళ్ళకి అన్ని ఇచ్చేస్తే మా షేర్ అలా మా పాపులేషన్ కి ఉండాల్సిన షేర్ ఉందా లేదా అని భయపడాల్సిన పని లేదు. సో అన్ని సోషల్ గ్రూప్స్ కి వాళ్ళ ప్రపోర్షనేట్ గా వాళ్ళ యొక్క షేర్ వాళ్ళకి ఇచ్చారు తప్ప ఎవరిదో తగ్గించి వీళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి ఇట్స్ ఎ ఫెయిర్ షేర్. This system of reservation was extended later to other weaker section at the district local level. సో రూరల్ పంచాయత్స్కి వచ్చేసరికి ఇంకా రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. బీసీ కమ్యూనిటీ ఉంటుంది, లేదంటే ఓసీ కమ్యూనిటీ ఉంటుంది. సో ఈ రకంగా ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ మీకు ఆ పంచాయత్ ఉంటుంది కదా, పంచాయత్ కాన్స్టిట్యుయెన్సీలో ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. అన్ని రకాల రిజర్వేషన్ మీరు ఇంకా 10th క్లాస్లో ఇంకా బాగా తెలుసుకుంటారు దీని గురించి. సో లోకల్ బాడీస్ నౌ రిజర్వ్డ్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్, ఓబీసీస్ కి ఉంటుంది యాజ్ వెల్. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఎలాగైతే ఉందో ఇక్కడ ఓబీసీస్ కి కూడా ఉంటుంది, అలాగే ఉమెన్ కి కూడా ఉంటుంది. సో హౌఎవర్ ద ప్రపోర్షన్ సీట్స్ రిజర్వ్డ్ వేరీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ప్రపోర్షనేట్ గా సీట్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద ఓబీసీ పాపులేషన్ ఇన్ దట్ స్టేట్. అక్కడ ఉన్నటువంటి బీసీస్ ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి అక్కడ ప్రపోర్షన్ ఉంటుంది. వాళ్ళు తక్కువ మంది ఉంటే తక్కువ సీట్స్ ఉంటాయి, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సీట్స్ ఉంటాయి. కాబట్టి సిమిలర్లీ 1/3 ఆఫ్ ద సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఫర్ ఉమెన్. సో 33% సీట్స్ అనేవి పంచాయత్స్ లో కానీ అర్బన్ లోకల్ బాడీస్ లో కానీ. ఓకే, సో 33% సీట్స్ అనేవి ఉమెన్ కి రిజర్వ్ చేయబడ్డాయి. కాబట్టి అక్కడ ఉమెన్ మాత్రమే కంటెంట్ చేయాలి. ఓటర్స్ లిస్ట్ వన్స్ ద కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ డిక్లేర్డ్. సో కాన్స్టిట్యుయెన్సీస్ డిమార్కేట్ అయిపోయి ఏ రకంగా డిమార్కేట్ అయిపోయాయి, పాపులేషన్ బేసిస్ మీద మోర్ ఆర్ లెస్ ఈక్వల్ పాపులేషన్ ఉండేలాగా మనం కాన్స్టిట్యుయెన్సీస్ ని డివిజన్ చేసేసాం. ఇప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఓటర్స్ ఎవరు అంటే, ఇప్పుడు నిన్న పుట్టాడు ఒకడు, ఆడికి కూడా ఓటింగ్ రైట్ ఉంటుందా? ఉండదు కదా. 18 years అబోవ్ వాళ్ళకి ఓటింగ్ రైట్ ఉంటుంది. కాబట్టి హౌ మెనీ పీపుల్ ఆర్ అబోవ్ 18? సో once the constituencies are decided, the next step is who can vote, who cannot vote. This decision cannot be left to anyone till the last day. దిస్ డెసిషన్ కెనాట్ బి లెఫ్ట్. అయితే ఈ ఓటింగ్ రైట్ ఉండి ఓట్ చేయనివ్వలేదు అనే పాయింట్ అయితే రాకూడదు. ఎవరెవరైతే ఓటింగ్ కి ఎలిజిబుల్ అందరికీ ఓటింగ్ రైట్స్, అందరి పేర్లు కూడా ఓటర్ లిస్ట్ లో ఉండాలి. అలా చూసుకోవాలి టిల్ ద లాస్ట్ డే. ఓకే, ఇన్ ఏ డెమోక్రటిక్ ఎలక్షన్ ద లిస్ట్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఇస్ ప్రిపేర్డ్ మచ్ బిఫోర్ ద ఎలక్షన్. సో ఎలక్షన్ ఎప్పుడో 3 years తర్వాత ఉంటుంది అనుకోండి, ఇప్పటి నుంచే మొదలు పెట్టేస్తారు ఈ ఓటర్ లిస్ట్. అనేది టైం పడుతుంది కదా. కొంతమంది వేరే కాన్స్టిట్యుయెన్సీలోకి వెళ్ళి సెటిల్ అవుతారు, లేదా కొంతమంది చనిపోతారు, లేదా కొంతమంది విదేశాల్లో ఉంటారు, వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డు ఏదో ఇంకేదో వస్తుంది, అక్కడ సిటిజన్షిప్ వస్తుంది, వాళ్ళు ఇక్కడ సిటిజన్స్ అవ్వరు ఇంకా. ఈ రకంగా ఎవ్రీ టైం పీరియడ్ లోని ఓటర్ లిస్ట్ లో మార్పు, లేకపోతే కొత్త ఓటర్స్ యాడ్ అవుతారు, కొంతమంది పెద్దవాళ్ళు అవుతారు. సో ఈ రకంగా ఎవ్రీ టైం ఓటర్ లిస్ట్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటుంది. ఆ పని ఎవరు చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు ఈ ఎలక్టోరల్ రోల్ మీకు ఎలాగైతే స్టూడెంట్స్ రోల్ ఉంటుంది కదా, ఈ స్కూల్లో కానీ మీరు ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు దే విల్ గివ్ యూ ఏ నామినల్ రోల్ అంటే ఆల్ ద పీపుల్ హూ ఆర్ అటెండింగ్ ద ఎగ్జామ్, దాన్ని నామినల్ రోల్ కింద చూపిస్తారు. అలాగే ఆల్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు ఓట్, దట్ లిస్ట్ ఈస్ కాల్డ్ ఎలక్టోరల్ రోల్. ఆర్ కామన్ గా మనం చెప్పే పదం ఏంటంటే ఓటర్స్ లిస్ట్. ఓటర్స్ లిస్ట్ లో నీ పేరు ఉందా, ఓటర్స్ లిస్ట్ లో నీ పేరు ఉందా అని అడుగుతారు. దట్ ఓటర్స్ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్టోరల్ రోల్. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ ఇట్ ఈస్ లింక్డ్ టు ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఎలక్షన్. సో డెమోక్రటిక్ ఎలక్షన్ లో బేసిక్ ఫస్ట్ కండిషన్ ఫస్ట్ లెక్చర్ లో మనం కొన్ని కండిషన్స్ చదివాం కదా. అందులో మొదటి కండిషన్ ఏంటి? 1 vote 1 value. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద ఓటింగ్ రైట్. హూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అందరికి కూడా ఓటింగ్ రైట్ ఉండాలి. సో నో వన్ షుడ్ బి డినైడ్.
సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ ఎలక్షన్ కాబట్టి డిఫరెంట్ సిటిజన్స్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ ఇన్ మెనీ వేస్. కొంతమంది డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది పూర్ పీపుల్ అవ్వచ్చు, కొంతమంది ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఓటింగ్ రైట్ క్రియేట్ చేయాలి, ప్రొవైడ్ చేయాలి. అండ్ అందరూ ఓటుకి సమానమైన హక్కును కల్పించాలి, సమానమైన వాల్యూని కల్పించాలి. దట్ ఈస్ వై ఆల్ ఆఫ్ దెమ్ డిజర్వ్ టు హ్యావ్ ఎ ఈక్వల్ సే ఇన్ డిసిషన్ దట్ ఎఫెక్ట్ దెమ్. సో వాళ్ళందరూ కలిపి ఇప్పుడు ఎంత రిచ్ పర్సన్ అయినా వాడు వేసే ఓటుకి ఒకటే వాల్యూ. చదువు రానివాడు, డబ్బు లేనివాడు, వాడు ఒక బెగ్గర్ అనుకున్నవాడు, ఆ వాడి ఓటు కూడా అదే రైట్, అదే అదే వాల్యూ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రటిక్ ఎలక్షన్. ఓకే, ఇన్ అవర్ కంట్రీ ఆల్ ద సిటిజన్ ఏజ్డ్ 18 ఇయర్స్ అండ్ అబోవ్ క్యాన్ ఓట్ ఇన్ ఎలక్షన్. మన దేశంలో 18 ఇయర్స్ అబోవ్ అందరూ ఓట్ చేయొచ్చు. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్ టు ఓట్ రిగార్డ్లెస్ వాడి క్యాస్ట్ ఏంటి, వాడి జెండర్ ఏంటి, రిలీజన్ ఏంటి. Some criminal and persons with unsound mind unsound mind బి డినైడ్ ద రైట్ టు ఓట్. అంటే ఎవరైతే కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఉంటారో, లేకపోతే క్రిమినల్స్ ఉంటారో, వాళ్ళ మీద చాలా సివియర్ ఎలిగేషన్స్ ఉంటాయో, వాళ్ళని మాత్రం ఓట్స్‌కి అలో చేయరు. బట్ ఇన్ రేర్ సిట్యుయేషన్స్, అది కూడా వాడు చాలా తప్పు చేసి, దేశద్రోహం చేసి, వాడి సిటిజన్‌షిప్పే క్యాన్సిల్ చేసి అంత తప్పు చేస్తే మాత్రం వాడికి ఓటింగ్ రైట్ అనేది ఇవ్వడు. ఓకే, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు గెట్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అందరి నేమ్స్‌ని, ఎలిజిబుల్ ఓటర్స్ నేమ్స్‌ని కలెక్ట్ చేసుకొని ఓటర్ లిస్ట్‌ని తయారు చేయటం అనేది గవర్నమెంట్ బాధ్యత. యాస్ ఎ న్యూ పర్సన్ అటైన్ ఓటింగ్ ఏజ్ నేమ్స్ ఆర్ యాడెడ్ టు ద ఓటర్ లిస్ట్. సో కొత్త పీపుల్ వస్తూ యాడ్ అవుతుంటారు కదా! చిన్నపిల్లలు పెద్దవుతారు. మీరందరూ కూడా పెద్దవుతారు. ఒకరోజు మీకు ఓటింగ్ రైట్ అవసరం పడుతుంది. సో డెడ్ పీపుల్ ఎవరైనా చనిపోతారు. ఎవ్రీ ఇయర్ ఎవరో కొంతమంది చనిపోతారు. ఆ ఓటర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేరుని డిలీట్ చేయాలి. కంప్లీట్ రివిజన్ ఆఫ్ లిస్ట్ టేక్స్ ప్లేస్ ఎవ్రీ 5 ఇయర్స్. ఎవ్రీ 5 ఇయర్స్‌లో ఈ లిస్ట్ రివైజ్ అవుతూ ఉంటుంది. ఈ లిస్ట్ అనేది రివైజ్ అవుతూ ఉంటుంది. థస్ ఇట్ ఈస్ డన్ టు ఎన్ష్యూర్ రిమైన్ అప్ టు డేట్. ఎప్పటికప్పుడు ఆ కాన్స్టిట్యూయెన్సీలో ఎగ్జాక్ట్‌గా ఉన్న పీపుల్‌ని రిప్రజెంట్ చేసేలాగా మనకి ఓటర్ లిస్ట్ అనేది, అయితే ఎలక్టోరల్ రోల్ అనేది ఉండాలి. ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ ఎ న్యూ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎపిక్. అయితే ఎపిక్ అనే ఒక స్టార్ట్ చేశారు. మన కంట్రీ హాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ఒక న్యూ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు గివ్ దిస్ కార్డ్ టు ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఓటర్స్ లిస్ట్. సో ఎపిక్ కార్డ్ అంటే ఏంటంటే అదొక నీ ఫోటోతో సహా ఒక పాత కాలంలో ఉన్న ఓటర్ ఐడీలు చూస్తే మీకు మనిషి ఎవడో కూడా తెలీదు. అప్పుడు అలా టెక్నాలజీ లేక అంత క్లారిటీ లెస్‌గా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఎపిక్ కార్డ్ అంటే ఎలక్ట్రానిక్, అంటే మీరు ఎక్కడి నుంచైనా ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎపిక్ అనేది చాలా క్లారిటీతో ఎవ్రీ సిటిజన్‌కి కూడా డిస్బర్స్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ట్రై చేస్తుంది. ద గవర్నమెంట్ హాస్ ట్రైడ్ టు గివ్ దిస్ కార్డ్ టు ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఓటర్. ద ఓటర్ ఆర్ రిక్వైర్డ్ టు క్యారీ దిస్ కార్డ్. వాళ్ళు ఆ కార్డ్‌ని తీసుకొని ఐడెంటిటీ కార్డ్‌లా ఉంటుంది. ఆ కార్డ్‌ని తీసుకొని వాడు ఏదైతే వాడికి చెప్పినటువంటి ఎలక్షన్ ఎలక్షన్ జరిగే రోజున వాడు వెళ్తే గనక వాళ్ళకి ఓటేసే హక్కుని కల్పించాలి. ఓకే. సో ఎవరి దగ్గరైతే ఎపిక్ కార్డ్ ఉంటుందో వాడే ఓటర్. ఆ కార్డ్ ఇంకెవరి దగ్గరికి వెళ్ళదు. సో బట్ ద కార్డ్ ఈస్ నాట్ యెట్ కంపల్సరీ ఫర్ ఓటింగ్. ఇప్పటికి ఆ ఎలక్షన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్షన్‌లో ఓట్ చేశాను మొన్న రీసెంట్‌గా. నా దగ్గర యాక్చువల్‌గా ఎపిక్ కార్డ్ లేదు. నేనేం పట్టుకెళ్ళాను, ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళాను. ఓకే. ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళాను. నా ఓటర్ స్లిప్ ఉంటుంది. అది పట్టుకెళ్ళాను. దే హావ్ అలౌడ్ మీ ఫర్ ఓటింగ్. సో ఓటింగ్ చేయడానికి ఓటర్ కార్డే రావాలి, లేతే ఇవ్వము అని, ఓటింగ్ రైట్ ఇవ్వము అనేది కూడా లేదు. ఏ ఐడెంటిటీ కార్డ్ అయినా కూడా పర్వాలేదు. సో ద ఓటర్స్ కెన్ షో మెనీ అదర్ ప్రూఫ్స్ ఆఫ్ ఐడెంటిటీ లైక్ రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్. Anything you can show and go and cast your vote. Okay. So nomination of candidates ఎలా ఉంటుంది, all these things we will discuss in the next lecture. Thank you so much.